అప్పుడు ఎమ్మెల్యేగా ఉండడము, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సోనియా గాంధీ గారు నన్ను గుర్తించి ఇది ఇవ్వడము, ఈ ప్రాంతంలో ఎవరు చూడు దీనే చూపెడతారు కదా. ఈ రాష్ట్రంలో ఎవరు దంద చేయడానికి వచ్చినా ఐఐటీ చూపెడతారు. 50 కిలోమీటర్లు నడుస్తున్నది దీనికి కథ, 50-60 కిలోమీటర్లు నడుస్తున్నది. ఏంది వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారు, ఈ బిల్డింగులు చూపెడుతున్నారు. ఇక జైరాబాద్ దాకా ఇటు శంకర్పల్లి దిక్కు అక్కడ నన్ను తిట్టేటోళ్ళు కూడా దీని మీద దంద చేస్తున్నారు. నన్ను తిట్టేటోళ్ళు లీడర్లు ఉంటారు కదా కొందరు, వాళ్ళు కూడా దీని మీదనే దంద చేస్తున్నారు. అరే నాయన, ఒక ఐఐటి అంటే ఇంకోటి ఐఐటి వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలు ఐఐటి ట్రైనింగ్ తీసుకొని ఇదే కాలేజీలో సీట్లు వచ్చినాయి. విన్నారా? మనం చదివే మీదనే ఉంటుంది కదా, ఇదేమో రికమెండ్ చేస్తే వచ్చే సీట్లు కావు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే కదన్నా బిడ్డకు ఐఐటి అంటే ఇస్తాడు ఆయన. ఆమె చదువుకుంటే, ఆ తెలివి ఉండే ఆయన బిడ్డలో కొడుకో చదువుకుంటే సీటు వస్తుంది ఆడ. నేను ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంది నాకు సీటు అంటే ఇయ్యరు కదా. ఎవరికి సీఎం చెప్పినా ఇయ్యరు, ప్రైమ్ మినిస్టర్ చెప్పినా ఇయ్యరు. రాయాలి, పాస్ కావాలి, జాబ్ చేసుకోవాలి, అంతే కదమ్మా. ఏదైనా అంతే కదా. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక నుంచి దీనికి సంబంధించి మనం ఎప్పుడు ఫాలోఅప్ చేస్తా. నేను అనుకున్న దిశలో మీరు ఊహించినట్టుగా జరిగింది. మంచి డైరెక్టర్, పూర్తిగా ఆయన ఆ పని మీద వాళ్ళు ఉన్నారనే విషయాన్ని నేను ఒకసారి ఈ మీడియా ద్వారా ఈ అన్ని గ్రామాలు ఈ యొక్క ఐఐటి చుట్టుపక్కల గ్రామాల తాండాలతో పాటు సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు, యూత్ కి, వాళ్ళ తల్లిదండ్రులకు ఒక మెసేజ్ ఇస్తున్నాను నేను. బహుశా ఈ రోజు నా మీటింగ్ తర్వాత నెల ఇక ప్రక్రియలను కూడా మొదలవుతాయి. నేను ప్రతిదీ కూడా ఇక నుంచి మేము అంతా కూడా ఫాలోఅప్ చేస్తాం. అందరూ కూడా తెలుసు, మొన్న ఎలక్షన్ లో నా కూతురు తిరిగింది, నా భార్య తిరిగింది, మీరందరూ తిరిగారు. అందరు కూడా అందరు కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారు. అదొకటి. నేను టెంపరీగా కొంత నా దృష్టికి మొన్న వచ్చినప్పుడు కొంతమంది ఉద్యోగాలు విషయంలో కూడా నేను ఒక లిస్ట్ ఇచ్చేసిన. అది కూడా వీలైనంత తొందరగా వాళ్ళ సిస్టంలో ఎట్లా చేయాలని చూసుకొని అది కూడా చేస్తాను. ఆయన కొంత ఆ రకంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇదే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలకు ఇందులో ఒక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్లో కూడా ఇంకా స్కూల్ని ఇంకా అదనంగా రూములు కట్టి అది ఇంకా చుట్టుపక్కల పిల్లలకు, పేదవాళ్ళైనా ఉన్నోళ్ళైనా అందరికీ కూడా ఈ స్కూల్లో అడ్మిషన్ వచ్చే విధంగా కూడా ఇప్పుడు సపోజ్ ఇందులో మీరు అందరు పనిచేస్తున్నారు, ఇప్పుడు మీరు మీ మన్మరాళ్ళు ఈ స్కూల్లో అడ్మిషన్ వీళ్ళకి ఎట్లా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కల్పించాలి, ఎక్కడ వీళ్ళకి అందరికి ఉద్యోగాలు అవకాశం కల్పించాలి అనే ఒక సిస్టమ్ కూడా ఇప్పుడు ఐఐటీలా స్టార్ట్ అయింది. ఆ విషయం ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా నాకు చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆ రోజు ఏ ఉద్దేశంతో అయితే నేను ఈ ఆలోచన చేసి తీసుకురావడం జరిగిందో అది సక్సెస్ఫుల్ గా స్టార్ట్ అయింది. ఇంకా ఈ ప్రాజెక్ట్ ఇంకా డెవలప్, ఇది టోటల్ గా ఇంకా పూర్తి కాలే. ఇది ఇప్పుడు ఆటానే అయింది. ఇప్పుడు ఇంకా ఆటాన పని ఉంది. నిధులు ఇంకా వాళ్ళకు రాలేవు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా చాలా అంటే ఎట్టయితే బిల్డింగ్లు కడతారు. ఇప్పుడు స్కావెంజర్ కానీ ఏదైనా కానీ, ఏది కోటమాలి జాబ్స్ కానీ, ఇప్పుడు మన అర్హత జాబులే. ఇప్పుడు ఏ చదువుకుంటే గదే జాబ్స్ వస్తాయి. చదువులేదనుకో ఇప్పుడు ఇంట్లో ఏది దొరికినా నయమే కదా. చదవని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఏది దొరికినా నయమే. కాబట్టి అలాంటి ఉద్యోగాలు ఈ 8 గ్రామాలు తాండలు కాకుండా నియోజకవర్గంలో వాళ్ళకు కూడా ఫస్ట్ ఇయర్ అయినాక వాళ్ళకు కూడా ఇచ్చే ఒక ప్రక్రియ ఈరోజు డైరెక్టర్ గారి మీటింగ్ లో నాకు పూర్తిగా ఆయన వివరించడం జరిగింది. మంచి డైరెక్టర్, పూర్తిగా ఆయన ఆ పని మీద వాళ్ళు ఉన్నారనే విషయాన్ని నేను ఒకసారి ఈ మీడియా ద్వారా ఈ అన్ని గ్రామాలు ఈ యొక్క ఐఐటి చుట్టుపక్కల గ్రామాల తాండాలతో పాటు సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు, యూత్ అందరు కూడా అందరు కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తారు. అదొకటి. నేను టెంపరీగా కొంత నా దృష్టికి మొన్న వచ్చినప్పుడు కొంతమంది ఉద్యోగాలు విషయంలో కూడా నేను ఒక లిస్ట్ ఇచ్చేసిన. అది కూడా వీలైనంత తొందరగా వాళ్ళ సిస్టంలో ఎట్లా చేయాలని చూసుకొని అది కూడా చేస్తాను. ఆయన కొంత ఆ రకంగా ఆయన మాట్లాడడం జరిగింది.
ఇదే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలకు ఇందులో ఒక స్కూల్ కూడా ఉంది. ఆ స్కూల్లో కూడా ఇంకా స్కూల్ని ఇంకా అదనంగా రూములు కట్టి అది ఇంకా చుట్టుపక్కల పిల్లలకు పేదవాళ్ళైనా ఉన్నోళ్ళైనా అందరికీ కూడా ఈ స్కూల్లో అడ్మిషన్లు వచ్చే విధంగా కూడా ఇప్పుడు సపోజ్ ఇందులో మీరు అందరు పనిచేస్తున్నారు, ఇప్పుడు మీరు మీ మన్మరాళ్ళు ఈ స్కూల్లో అడ్మిషన్కి కూడా ఒక వెసులుబాటు మీకు ఉంటుంది. అరే నేను స్కావెంజర్ పనిచేస్తున్నా, నేను తోటమాలి పనిచేస్తున్నా కదా, నా మన్మరాలకో నాకు స్కూల్ అడ్మిషన్ దొరుకుతుందా? అదేం లేదు. వాళ్ళకు కూడా ఇందులో ఏర్పాటు చేయాలంటే ఇలాంటి ఐఐటీలో ఉన్న అదేం స్కూల్ డిఏవి స్కూల్ అంటే అందరికి ఏముంటది, ఇక్కడ ఒక మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇందులో మీలాంటి అందరు మన్మరాలు వీళ్ళు వేసుకుంటే వాళ్ళు మంచిగా చదువుకుంటారు. మీ కూడా ఆమె చదువుకుంటే ఆ తెలివి ఉండే ఆయన బిడ్డను కొడుకో చదువుకుంటే సీట్ వస్తుంది. ఆడ నేను ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉంది, నాకు సీట్ అంటే ఇయ్యరు కదా. ఎవరికి సీఎం చెప్పినా ఇయ్యరు, ప్రైమ్ మినిస్టర్ చెప్పినా ఇయ్యరు. రాయాలి, పాస్ కావాలి, జాబ్ చేసుకోవాలి, అంతే కదమ్మా. ఇదేనా అంతే కదా. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక నుంచి దీనికి సంబంధించి మనం ఎప్పుడప్పుడు ఫాలో అప్ చేస్తా. నేను అనుకున్న దిశలో మీరు ఊహించినట్టుగా మీ పిల్లలకు జాబ్లు కానీ లేదా మీ పిల్లలకు స్కూల్లో అడ్మిషన్లు కానీ ప్రతిదీ కూడా నా ఆఫీసులో సంగారెడ్డిలో నా ఆఫీస్, రామ్నగర్లో నా ఆఫీస్కి ఏదున్నా ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఎవరున్నా సరే డైరెక్ట్ గా నా ఆఫీస్కి ఇవ్వండి. ఆడ రఘు ఉంటాడు, లేకపోతే చాలా మంది ఆడ ఆఫీసులో ఉంటారు. ఒక రిజిస్టర్ పెట్టిస్తా, మీదంతా రాపియండి. ఇగో నా కొడుకు జాబ్ కావాలి, ఎప్పుడా ఏందనగా పేరు, ఫోన్ నంబరు పిల్లలకు కావాలి, రాపియండి. అందరూ 2 నెలల 3 నెలల 4 నెలల వెనక ముందు జాబులు వచ్చే ఏర్పాటు, పిల్లలకు స్కూల్ అడ్మిషన్స్ వెనక ముందు ఇప్పించే ఏర్పాటు, ఈ 2 నా బాధ్యత. ఇది నేను ఈ మీడియా ద్వారా ఈ కంది గ్రామ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలతో పాటు నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకు, అన్ని 2 మున్సిపాలిటీస్, హాస్పేట్, సంగారెడ్డి, కొండాపూర్, సదాశివ, ఐఐటి రాకముందు ఇష్టం అవునా? అంతే కదా. ఎస్, ఇది జగ్గారెడ్డి పని ఇట్లుంటది. అది ప్రజలు గమనించుకోండి అంతే. ఇక నేను ఈడుంటానా, ఆడుంటానా, వాంది తిడతానా, వీని తిడతానా, పంచాయతీలు మీకు వద్దు. మీరు రాజకీయ పంచాయతీలు మీకు వద్దు. మీడియా ముందు మాట్లాడుతున్నా, రాజకీయ పంచాయతీలు మీకు వద్దు. జగ్గారెడ్డి వాని తిడతాడు, వీని కొరుకుతాడు, వానాడు బెదరు కొడతాడు, ఇవన్నీ వద్దు. జగ్గారెడ్డి మాకు మంచి చేస్తున్నా చూసుకోండి, ఇది గమనించండి. ఇంకా 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 ఇదే ఐఐటిలో చాలా ఉద్యోగాల మీద నా యొక్క ప్రయత్నము ఇక్కడ నుంచి మొదలైంది. అందరికి మేలు జరుగుతుంది. అందరి పిల్లలకు నేను ఇలా ఉద్యోగాలు ఇప్పించేంత నేను ఏ ఆలోచన తెచ్చినో అది సక్సెస్ఫుల్ గా ఈ నియోజకవర్గం, ఈ 10 గ్రామాల తాండలతో పాటు నియోజకవర్గానికి అందరికీ నేను చెప్పిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం ఉంటాను. చాలా చాలా మంచి మీటింగ్ అయింది. ఐఐటి డైరెక్టర్ తోటి, వాళ్ళ రిజిస్టర్ గారు, వాళ్ళ ప్రొఫెసర్స్, దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు, అన్ని నోట్ చేసుకున్నారు. ప్రతిది కూడా మా రఘు ఇక్కడ నుంచి కోఆర్డినేషన్ చేస్తాడు. మన పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అన్ని గ్రామాలు, అన్ని సర్పంచులు ఉన్నా లేకున్నా మన నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు రఘుతో కోఆర్డినేషన్ చేసుకోండి. ఇక్కడ నుంచి ప్రతిది కూడా అమలయ్యేటట్టుగా నేను ఆ పనులు కూడా చేస్తున్న విషయాన్ని మీడియా ద్వారా యావత్ నియోజకవర్గానికి, చుట్టుపక్కల గ్రామాలకు తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.